రైట్, ఈరోజు చంద్రబాబు షెడ్యూల్ ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళుతూ ఉన్నారు, ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఈరోజు చంద్రబాబు షెడ్యూల్ ఏంటి? బీజేపీయేతర పార్టీలు అంటే ఏ పార్టీలు ఈరోజు ప్రధానంగా చర్చలో పాల్గొనబోతున్నాయి? ఈరోజు వాస్తవానికి నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ భవన్లో ఉండగానే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలంతా కూడా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. అహ్మద్ పటేల్, అదేవిధంగా శ్యామ్ పిట్రోడా ఎలక్ట్రానిక్స్ రంగ నిపుణుడు, అదేవిధంగా కపిల్ సిబాల్ ప్రముఖ న్యాయవాది, విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, వీరంతా కూడా దాదాపు 2 గంటల పైగా దాదాపు 9:30కి ప్రారంభమైనటువంటి ఈ సమావేశం ఒక్కరొక్కరుగా వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం దాదాపు 11:30 వరకు కొనసాగింది. 2 గంటల పాటు కొనసాగినటువంటి ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఏ రకంగా ఉండాలి, కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు, నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి, అదేవిధంగా ఈవీఎంస్ పనిచేయని తీరుతెన్నులే కాకుండా వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏ రకంగా కట్టడి చేయాలి, సరైన దారిలో తీసుకురావాలన్న అంశంపై వీరంతా కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. అంతకుముందు కేంద్ర ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కలిసినటువంటి తెలుగుదేశం పార్టీ నేతల బృందం ఒక ఫిర్యాదు పత్రాన్ని అందజేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పత్రంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరును విమర్శిస్తూనే వీవీప్యాట్లను కూడా, అదేవిధంగా ఈవీఎంస్ను కూడా తిరిగి మరొకసారి ట్యాంపర్ చేయొచ్చన్న ఒక అంశాన్ని మరలా ప్రస్తావించడం జరిగింది. దీనికి సంబంధించి సాంకేతిక నిపుణుల బృందంతో సమావేశం కావాలని చెప్పి అడగటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ టెక్నికల్ అడ్వైజర్గా ఉన్నటువంటి హరిప్రసాద్ను కూడా ఆ బృందంలో చేర్చేందుకు వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయడం, చంద్రబాబు నాయుడు రాసినటువంటి లేఖకు తిరిగి సమాధానం పంపించడం, అదేవిధంగా దానికి సంబంధించి కనకమేళ్ల రవీంద్ర కుమార్ మరొకసారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తూ హరిప్రసాద్ అనే టెక్నీషియన్, సాంకేతిక నిపుణుడు అనేక అంశాల్లో గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆహ్వానించింది. ఆ మేరకు జరిగినటువంటి లోపాలను కూడా సరిదిద్దే క్రమంలో భాగంగా గతంలో ఉన్నటువంటి ఖురేషి, సంపత్ లాంటి ప్రధాన ఎన్నికల కమిషనర్ కూడా హరిప్రసాద్ను ఆహ్వానించి దానికి సంబంధించి సరిదిద్దే ప్రయత్నాలు చేశారు. కాబట్టి కేవలం ఏదో ఒక కేసు ఉందన్న నెపంతో హరిప్రసాద్ను అడ్డుకోవటం ఏమాత్రం కూడా సమంజసం కాదు. కాబట్టి హరిప్రసాద్నే మీరు ఆహ్వానించాలి. గతంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏ రకంగా అయితే ఆయనకి ఆహ్వానం చేశారో అదే రకంగా ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆహ్వానం చేసి ఉన్నటువంటి లోపాలను సరిదిద్దే క్రమంలో ఆయన యొక్క సహాయాన్ని తీసుకోవాలన్న అంశాన్ని కూడా మరొకసారి ప్రస్తావిస్తూ మరొక లేఖను రాయడం జరిగింది. ఈ రకంగా నిన్న రాత్రి వరకు జరిగినటువంటి ఈ పరిణామాలు ఈ రకంగా ఉండగా ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ భవన్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు 10 గంటలకు. ఆ తర్వాత 11:30 గంటలకు ఏపీ భవన్కు దగ్గరలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశం కావుతున్నారు. ఇప్పటికే ఈవీఎంలు, అదేవిధంగా వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపుపై దాదాపు 22 పార్టీలకు చెందినటువంటి వాళ్ళంతా కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి ఈ 22 పార్టీలకు చెందినటువంటి నేతలంతా కూడా ఈ రోజు కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఏపీ ముఖ్యమంత్రి సమక్షంలో వీరంతా కూడా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను గురించి చర్చించే అవకాశం ఉంది. ఆ రకంగా 11:45 ప్రారంభం ఈ సమావేశం దాదాపు 12:30 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత 1 గంటకు బహుశా వీరంతా కూడా మీడియా ప్రతినిధుల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే తదనంతరం ఏపీ ముఖ్యమంత్రి శ్రీనగర్ కూడా వెళ్తారని అన్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఇంకా కార్యక్రమం ఖరారు కాలేదు. దానికి సంబంధించి ఈ రోజు ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ రోజు కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఈవీఎంలు, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు గాను సంబంధించి ఈవీఎంలపై ఉన్నటువంటి అనేకమైనటువంటి అనుమానాలను నివృత్తి చేసే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం మరింత పారదర్శకంగా వ్యవహరించేందుకు కొంత కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునే ప్రయత్నంలో భాగంగానే వీరంతా కూడా సమావేశం కావటం, ఆ కార్యాచరణ ప్రణాళిక కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్. మొత్తానికి ఈ రోజు కార్యాచరణ ప్రకటిస్తారు, మీడియా ముందు కూడా మాట్లాడే